ఆ ఎమ్మెల్యే రూటేస్ డిఫరెంట్. ఆయన ఏది చేసినా హల్చల్. ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేసే ఆయనకు ఇప్పుడు కోపం వచ్చింది. దీంతో స్వపక్షంలోనే విపక్షంలా మారారు. ఏకంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన అధికారిపై రెచ్చిపోయారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కదా? హ్యావ్ ఎ లుక్. గ్రేటర్ హైదరాబాద్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు ఎమ్మెల్యే దానం నాగేందర్. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీజేఆర్ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకున్నారు. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను, నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వారిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. ఇలాగాది ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఇక కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పలుమార్లు కలిశారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఆయన అసహనంతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ దానం ప్రవర్తించిన తీరుపై విమర్శలు వినిపించాయి. ఏకంగా అసెంబ్లీలో ఆగిన వాడిన పదజాలంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మళ్లీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మోర్ దెన్ మనకి చిన్న పెద్ద హైదరాబాద్ లిమిట్స్ 185 చెరువులు ఉన్నాయి, 185 దాకా ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో. అండ్ ఈవెన్ కుంటలు చెరువులు ఇట్లాంటి అయితే కనుక దాదాపు మోర్ దెన్ 400 పైన అప్ టు ఓఆర్ఆర్ దాకా ఉన్నాయి మనకి. సో ఈ చెరువులు ఇవన్నింటినీ కూడా మనకి దీంట్లో బేసికల్ గా చెరువులు, పార్క్స్, ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటము, లేఅవుట్స్ లో ఓపెన్ స్పేసెస్ ని సెక్యూర్ చేయటం, ఇవన్నీ అండ్ నాలాస్ కూడా సెక్యూర్ చేయటం, ఇవన్నీ కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి మనకి స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉంటున్నాం. సో బేసికల్ గా ఇప్పుడు లేక్స్ అనేది చాలా ప్రధానమైన అంశంగా తీసుకోవడం జరిగింది. రీజన్ బీయింగ్ ఎందుకంటే అది మనకి అఫ్ కోర్స్ ఈకో సిస్టమ్ మీద అండ్ అట్లానే మనకి ఫ్లడ్డింగ్, దీని రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ మన వాటర్ టేబుల్ లెవెల్స్, ఇట్లా అంటే రకరకాలుగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, దాంతో పాటు వచ్చినటువంటి మన సివిక్ లైఫ్ ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో ఇవన్నింటిలో కూడా లేక్స్ అనేది ప్రధాన భూమిక చేస్తుంది. కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దీంట్లో దాదాపు మోర్ దెన్ మన దగ్గర ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి డేటా కూడా మీకు మేక్ ఏ ప్రెజెంటేషన్. తాజాగా ప్రభుత్వం హైడ్రా పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైడ్రాకు కమిషనర్ గా రంగనాథ్ ను నియమించింది. ప్రస్తుతం ఆగిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్ బస్తీలో కొన్ని సంవత్సరాల పాటు 150 మంది గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. బస్తీకి రాకపోక లేకుండా అధికారులు గోడ కట్టారు. దీనిపై దానం స్పందిస్తూ రోషయ్య హయాంలో వారికి పట్టాలిచ్చినట్లు చెబుతున్నారు. ఇక గురు బ్రహ్మానగర్ బస్తీ వాసులు అధికారుల తీరు నిరసిస్తూ ఆందోళన చేశారు. గోడని కూడా కూల్చారు. దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేసులు నమోదుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ రెచ్చిపోయారు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను టార్గెట్ చేసుకుని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ తాను మాత్రం లోకల్ అంటూ సినిమా డైలాగ్ కొట్టారు. ఇక అంతటితో ఆగని ఎమ్మెల్యే దానం నాగేందర్ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించినందుకు తనపై కేసులు పెట్టారని, ఇప్పుడు పెట్టిన కేసులు కొత్తేమీ కాదంటూ పరోక్షంగా ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పుడు దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సొంత ఎమ్మెల్యేని ఇప్పుడు స్వపక్షంలో విపక్షంలా మారారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూ చేసి హైడ్రాను తీసుకొచ్చారు. అందుకు రంగనాథ్ సరైన అధికారిగా ప్రభుత్వం భావించింది. మరి ఐపీఎస్ అధికారి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది చూడాలి.